Hi viewers, Voice of Vasu 77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్టే నాకు బలం. మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను అంత కొత్త వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా బెల్ని నొక్కండి. నా కొత్త వీడియోస్ అవేర్నెస్ వీడియోస్ని ప్రోత్సహించండి. నన్ను చరిత్రను ఎవ్వరూ రాయడానికి ఆస్కారం లేదు. ఒక్కసారి చరిత్ర పుటంలో ఎక్కిందంటే ఆ చరిత్రను మళ్ళీ మార్చేటువంటి ఆస్కారం లేదు. ఎందుకు చెప్తున్నానంటే బోసు వెళ్ళిపోయాడు కానీ బోషుడీకలే మిగిలిపోయాడు. చరిత్రలో పట మన చరిత్రను మొత్తం వక్రీకరించారు కదా. బోసు వెళ్ళిపోయాడు, నిజమైన స్వాతంత్ర సమరయోధుడు బోసు వెళ్ళిపోయాడు కానీ బోషుడీకలే మిగిలారు. ఇప్పుడు లాలా లజపతి రాయ్, బాల్ గంగాధర్ తిలక్, గోపాలకృష్ణ గోఖలే, తర్వాత రాజ్గురు, సుఖదేవ్, భగత్ సింగ్, ఇట్లాంటి నిజమైన స్వాతంత్ర సమరయోధుల యొక్క చరిత్రను పక్కన పెట్టి లార్డ్ మౌంట్ బాటన్ భార్యకు లైటింగ్ కొట్టేటువంటి ఒక మన మొదటి ప్రధానమంత్రి యొక్క స్టోరీని చాచా నెహ్రూని పెట్టడము, 65 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు శకుంతలాదేవికి ప్రేమలేఖలు రాసేటువంటి మన మహాత్ముని యొక్క స్టోరీ పెట్టడం. ఇప్పుడు ఇవన్నీ సోషల్ మీడియా ద్వారా, అంటే ప్రింట్ మీడియా ఈ విషయాలు చెప్పదు, ఎలక్ట్రానిక్ మీడియా ఈ విషయాలు చెప్పదు. ఓన్లీ సోషల్ మీడియాలో వచ్చినందుకే మనకి వాస్తవాలు మొత్తం తెలుస్తున్నాయి. నిజమైన దేశభక్తులు ఎవరో, దేశం కోసం ఎవరు ప్రాణత్యాగం చేశారో వాళ్లకు విమానాశ్రయాల పేర్లు ఉండవు, ఒక హాస్పిటల్ పేర్లు ఉండవు, వాళ్ళ చరిత్రనే లేదు అసలు. 77 మన స్వాతంత్రం వచ్చిన తర్వాత 77 ఇయర్స్ అయినా వాళ్ళ పేర్లు మాత్రం ఎక్కడ ఉండవు. నిజమైన స్వాతంత్ర సమరయోధుల పేర్లు మాత్రం ఎక్కడ ఉండవు. ఏదో మొఘల్ చరిత్రలు, మొఘలాయన చరిత్రలు, ఖీజీల చరిత్రలు, ఇవన్నీ చరిత్రలు రాసుకొని మన చరిత్రను మొత్తం వక్రీకరించి మన స్వాతంత్ర సమరయోధుల్ని కూడా మన ఇప్పుడు నేటి తరానికి తెలియకుండా చరిత్రను మొత్తం వక్రీకరించి రాసేటువంటి ఒక మేధావులు, సెక్యులర్ మేధావులు. ఈ చరిత్రను ఇప్పటికైనా మన వాస్తవిక చరిత్రను మార్చి మన పాఠ్యపుస్తకాల్లో కూడా చరిత్రను మొత్తం ప్రక్షాళన చేయాలి. నేటి తరానికి వాస్తవిక విషయాలు మొత్తం తెలియాలి. ఎవరు నిజమైన స్వాతంత్ర సమరయోధులు, ఎవరు ఫేక్ స్వాతంత్ర సమరయోధులు. బ్రిటిష్ వాళ్ళతో చేతులు కలిపి సుభాష్ చంద్రబోస్ గారిని, మన ఎవరు ఈ మొదటి ప్రధానమంత్రి, ఇంకా పేరు తెలుసు కదా మీకైతే, మహాత్ముడు అనేటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి, బ్రిటిష్ వాళ్ళతోని చేతులు కలిపి, బ్రిటిష్ వాళ్లకు తొత్తులే వీళ్ళంతా. కాంగ్రెస్ పార్టీ పెట్టించి పప్పెట్ గవర్నమెంట్ని ఏర్పాటు చేసింది కూడా బ్రిటిష్ వాళ్ళే. వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండేటువంటి వాళ్ళు ఈ యొక్క మొదటి ప్రధానమంత్రి ప్లస్ మహాత్మునిగా పేరు పిలువబడే ఒక వ్యక్తి. పేరు నోటితో చెప్పడం ఎందుకు, మీకు అర్థమైపోతుంది. ఈ పప్పెట్ గవర్నమెంట్ని ఇండియాలో కూడా ఏర్పాటు చేసి వాస్తవంగా ఉన్నటువంటి యొక్క స్వాతంత్ర సమరయోధుల పేర్లు కనుమరుగే విధంగా చరిత్రను మొత్తం వక్రీకరించి 25 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత 20 వయసు వరకు మొత్తం ఖిల్జీల చరిత్ర, గోరుల చరిత్ర, మొఘలుల చరిత్రను మొత్తం నింపేసింది మన పాఠ్యపుస్తకాల్లో కూడా. కానీ ఎంతమంది రాజులు దేశం కోసము తన ఆస్తులు అన్నింటినీ వదులుకొని స్వాతంత్రంలో పోయినటువంటి నిజమైన వ్యక్తుల పేర్లు మాత్రం లేవు. ఇప్పటికి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ పేరు ఉంటుంది. ఆయన ఏ దేశం కోసం స్వాతంత్రం చేసిండు, యుద్ధం చేసిండు. పోపర్స్ కుంభకోణం లోపల 1000 కోట్ల రూపాయల డబ్బు మింగినటువంటి వ్యక్తి పేరు ఒక రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేరు ఉంటుంది, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ పేరు అని ఉంటుంది. నిజమైన రాజకీయ నాయకుల పేర్లు అంటే స్వాతంత్ర సమరయోధుల పేర్లు మాత్రం దేనికి పెట్టరు, చాలా తక్కువ, అతి తక్కువ. ఇప్పటికైనా మన యొక్క చరిత్రను వక్రీకరించి రాసేటువంటి యొక్క చరిత్రను మళ్ళీ రీసెంట్గా రాసి వాస్తవిక విషయాలు మొత్తం క్రోడీకరించి నేటి పాఠ్యపుస్తకాల లోపల నేటి తరానికి అందించేటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఈ యొక్క పనికి పూనుకోవాలి. భారతదేశం యొక్క చరిత్రను, వక్రీకరించినటువంటి చరిత్రను తిరగరాయాలని చెప్పేసి గట్టిగా విశ్వసిస్తున్నాము. ఎందుకంటే ఏ చరిత్ర ఉంటే పిల్లలు అదే చరిత్ర రాసుకుంటారు. ఒకటే ఉంటుంది, 1526 లోపల బాబరు దాడి చేశాను, భారత్ మీద దాడి చేశాను, అది అట్నే ఉంటుంది కదా. అంటే మొఘలు వంశస్థుడు బాబరు. ఈ దాడి చేసుకున్నటువంటి వాళ్ళను హీరోలుగా వర్ణించి సినిమాలు తీయడం కూడా మన బాలీవుడ్గా చెల్లింది. మొఘల్-ఏ ఆజం, జోధా అక్బర్, ఇట్లాంటి సినిమాలు. అంటే ఈ వలస పాలకులను కూడా హీరోలుగా చూపించి వీళ్ళు ఏదో మన దేశానికి ఉద్ధరించడానికి వచ్చేటువంటి వాళ్ళు, దేశాన్ని దోచుకునే దొంగలు వీళ్ళు కదా. దేశాన్ని దోచుకునే దొంగల్ని ఒక హీరోలుగా చూపించి సినిమాల లోపల ప్రజల్ని మొత్తం పక్కదారి పట్టించినటువంటి వాళ్ళు బాలీవుడ్ వాళ్ళు. ఇప్పుడు ఏదో ఎందుకు చెప్తాను ఈ విషయం అంటే
హిందుత్వం పైన ఏదో ఒక 4 సినిమాలు, అంటే హిందుత్వం పైన జరిగిన దాడి పైన ఒక 3-4 సినిమాలు వచ్చినాయి కదా, వీళ్ళంతా గిలగిల గుంజుకుంటున్నారు. ఇప్పుడు రీసెంట్గా చావా సినిమా కానీ, కాశ్మీర్ ఫైల్స్ కానీ, కేరళ ఫైల్స్ కానీ, రజాకర్స్ కానీ, ఇట్లాంటి సినిమాలు వచ్చినాయి కదా. దీనిపైన సూడో సెక్యులర్వాదులు కామెంట్లు, ఈ సినిమాలకు ట్యాక్స్ కూడా మినహాయింపు ఇవ్వరు కదా. ఒకడు అంటాడు, మొఘల్ ఆజం సినిమా ఆ జమానాలో పడినే 15 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఎవరికి కావాలరా నీ బూజుపట్టిన చరిత్ర? నేటి తరానికి వాస్తవిక చరిత్రను అందించేటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది. నేడు పరిపాలన సాగిస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఖచ్చితంగా భారతీయ చరిత్రను, సక్రమమైన చరిత్రను, అది కూడా ఎవరో వలస పాలకులని చరిత్ర కాకుండా మన దేశాన్ని పరిపాలించిన గొప్ప గొప్ప చక్రవర్తులు, చంద్రగుప్త విక్రమాదిత్య నుంచి హేమచంద్ర విక్రమాదిత్య వరకు, అశోకుడు, బింబిసారుడు, చాలామంది చరిత్రలు ఉన్నాయి. చరిత్రలో కూడా కనుమరుగైనటువంటి వాళ్ళ చరిత్ర. ఇప్పుడు శంభాజీ చరిత్ర నిన్న మొన్న బయటకు వచ్చింది. ఎంత గొప్ప వీరుడు, స్వరాజ్యం కోసం ప్రాణాన్ని అర్పించినటువంటి వీరుని చరిత్ర నిన్న మొన్న స్వాతంత్రం వచ్చినాక 77 ఏళ్ళ తర్వాత చరిత్ర వచ్చింది. చూస్తే థియేటర్ లోపల పిల్లలతో సహా ఏడుస్తున్నారు, ఎంత కనెక్ట్ అయిపోయారు. హిందుత్వం పైన 4 సినిమాలు వస్తాయి, సూడో సెక్యులర్వాదులు లొల్లి. ఇంకా బాలీవుడ్ అంటావా, అది భ్రష్టు పట్టిన బాలీవుడ్ అని చెప్పొచ్చు. వలస పాలకులు మొత్తం హీరోలను చేసి వాళ్ళు ఏదో మన దేశాన్ని ఉద్ధరించినట్టుగా, మన దేవాలయాన్ని గులగొట్టి మన సంస్కృతిని నాశనం చేసేటువంటి వాళ్ళంతా హీరోలు. ఇప్పుడు బాలీవుడ్ సినిమాల లోపల ముఖ్యంగా విలన్స్ ఎవరు ఉంటారు? హిందూ ధర్మం సంబంధించిన వాళ్ళే ఉంటారు విలన్స్. ఇతర ధర్మాల మీద పెడితే వాళ్ళు పగల కొడతారు కదా. ఇవన్నీ వేషాలు చూస్తుంటే ఎన్ని వెర్రి వేషాలు వేస్తున్నారో. ఖచ్చితంగా మన చరిత్రను తిరగరాయాలి, వాస్తవిక చరిత్ర నేటి తరం వాళ్ళకి తెలవాలని చెప్పేసి విశ్వసిస్తున్నాం.